తమిళనాడులోని కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలిక కిడ్నాప్ హత్య ఘటనపై సీఎం విజయ్ సీరియస్ అయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని తెలిపారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా సర్కార్ అండగా ఉంటుందని తెలిపారు ఆయన. కోయంబత్తూరు సూలూరు ఏరియాలో కిరాణా సామాన్లు తేవటానికి వెళ్లిన 10 ఏళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇవాళ చెరువు సమీపంలో మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. మహిళలు, పిల్లలపై ఇలాంటి ఘోరాలకు ఒడిగట్టే వారికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా తమిళనాడు ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని విజయ్ స్పష్టం చేశారు. బాలిక హత్య ఘటనతో తమిళనాడు వ్యాప్తంగా రాజకీయ దుమారం నెలకొంది. కొత్త ప్రభుత్వంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. సీఎం విజయ్ పదవి చేపట్టిన 12 రోజుల్లోనే నేరాలు పెరిగాయని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. మరోవైపు గత డీఎంకే ప్రభుత్వమే వ్యవస్థను నాశనం చేసిందని బీజేపీ విమర్శించింది. ఈ కేసులో ఇప్పటికే కార్తిక్, మోహన్ రాజ్ అనే 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ వేగవంతం చేయడానికి తమిళనాడు డీజీపీ స్వయంగా కోయంబత్తూరు వెళ్లారు. సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మృతదేహాన్ని తీసుకోబోమని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసుపత్రికి వెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.